విజయవాడలో బుక్ ఫెస్టివల్ సాయంత్రం ప్రారంభం కానుంది. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అందిస్తారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంత్రం 6 గంటలకి ప్రారంభం కాబోతున్నటువంటి ఈ విజయవాడ పుస్తక మహోత్సవం ఈ నెల 12వ తేదీ వరకు జరగబోతోంది. సంక్రాంతి పండగ ముందు పుస్తక ప్రియులకు ఇది పెద్దగా కనుల పండుగ లాంటి కార్యక్రమం. ఇప్పటికీ 30 సంవత్సరాలుగా నిరాటంకంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పుస్తక మహోత్సవం 36వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఇప్పటికే లక్షలాది పుస్తకాలతో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కలకలలాడుతోంది. పుస్తక ప్రచురణకర్తలు కూడా పెద్ద ఎత్తున యువత ఆసక్తిని అలాగే పుస్తక ప్రియుల అభిలాషకు అనుగుణంగా పుస్తకాలను ఇక్కడ అందుబాటులో తీసుకురావడం జరిగింది. మనతో పాటు విజయవాడ పుస్తక మహోత్సవ నిర్వాహకులు అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఉన్నారు. సార్, ప్రధానంగా చూస్తే గతంతో పోలిస్తే ఏడాది ఎన్ని పుస్తక స్టాల్స్ ఏర్పాటు చేశారు? ఈసారి ఉన్నటువంటి ప్రత్యేకత 36వ విజయవాడ పుస్తక మహోత్సవంలో గత సంవత్సరానికి ఈ సంవత్సరం పోలిస్తే దాదాపు 48 స్టాల్స్ పెరిగాయి. అందులో భాగంగా ఈ సంవత్సరం 314 స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్టాల్స్లో గతంతో కన్నా కూడా ఈ సంవత్సరం ఇంగ్లీష్ పబ్లిషర్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు. దేశంలో ఉన్న ప్రముఖ పబ్లిషర్స్ అంతా కూడా ఈ విజయవాడ 36వ పుస్తక మహోత్సవంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. అంతేవిధంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు ఈ యొక్క ప్రారంభ సభ ఉంటుంది. ఈ ప్రారంభ సభకు భారత అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి శ్రీ నరసింహన్ గారు ప్రారంభిస్తారు. అదేవిధంగా ఈ యొక్క గెస్టులుగా సిఎస్ కె విజయానంద్ గారు మరికొంతమందిని పిలిచాం. అయితే ఈ ప్రారంభోత్సవం తర్వాత నుంచి కూడా ఒక 2-3 ప్రోగ్రామ్స్ ప్రతిరోజు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం. అంతే ముఖ్యంగా చూస్తే ఇక్కడ వేదికలకి ఏ పేర్లు పెట్టడం జరిగింది? ప్రతిరోజు ఏ కార్యక్రమాలు జరుగుతాయి? ఈ సాహిత్య కార్యక్రమాలకు సంబంధించి 2 వేదికలు ఏర్పాటు చేశామండి. ఒకటేమో పుస్తకాల ఆవిష్కరణకు సంబంధించింది, ఒకటేమో పిల్లలకు సంబంధించిన ప్రతిభా వేదిక ఒకటి. ఆ వేదిక మీద పిల్లల వేదిక మీద ప్రతిరోజు కూడా మార్నింగ్ 1 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఎగ్జిబిషన్స్ సంబంధించిన పుస్తకాలు, తర్వాత మ్యాజిక్, తర్వాత కథలు, నవల్స్, స్టోరీస్, తర్వాత ఆర్ట్స్ రకరకాల యాక్టివిటీస్ అక్కడ నిర్వహిస్తారు. మెయిన్ స్టేజీల మీద మాత్రం ఈ మెయిన్ స్టేజ్కి సంబంధించి బివి పట్టాభిరామ్ పేరు ఏర్పాటు చేశాం. వీటి మీద మాత్రం పుస్తకావిష్కరణలు, సాహిత్య కార్యక్రమాలు, సమాలోచనలు, వర్ధంతులు, శతవద్ధ వర్ధంతులు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహిస్తామండి. ఈసారి పుస్తకాలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఎంత రాయితీపై పుస్తకాలు? 10% ఈ బుక్ ఫెస్ట్లో ఎవరు కొన్నా కూడా ప్రతి పుస్తకం మీద 10% డిస్కౌంట్తో పుస్తకాలు ఇస్తారు. ముఖ్యంగా ఈసారి పుస్తక మహోత్సవానికి సంబంధించి పిల్లల ప్రోగ్రామ్స్ ఏవేవి జరగబోతున్నాయి, అలాగే ప్రతిరోజు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఈ పుస్తక ప్రదర్శన అందుబాటులో ఉంటుంది? ప్రతిరోజు సాయంత్రం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల వరకు బుక్ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంటుంది. ప్రతిభావేదిక మీద గతం నుంచి కూడా మేము పిల్లలకి కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా ప్రత్యేకత ఇక్కడ. ఆ రకంగా ఈ సంవత్సరం కూడా సైన్స్, మ్యాజిక్, అట్టనే పిల్లలకు సంబంధించినటువంటి కాంపిటీషన్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. దీనికి సంబంధించి పిల్లల రంగంలో ప్రతిభావంతులతోటి ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ వేదికలకి ఎలాంటి చేశారు? ఈ వేదికల్లో ఏ కార్యక్రమాలు జరుగుతాయి? ఈ వేదికలు అంటే మేము ఈ సంవత్సరం 2 విషయాలు స్పెసిఫిక్గా తీసుకున్నాం. ఒకటి, ఈ 25 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి సాహిత్య రంగంలో 25 సంవత్సరాల కథ, 25 సంవత్సరాల నవల, 25 సంవత్సరాల్లో వచ్చినటువంటి బాల సాహిత్యం, అనువాద సాహిత్యం, నాటక రంగం, వీటి మీద మేము సదస్సులు నిర్వహిస్తున్నాం. రెండోది, ఈ మధ్యకాలంలో యూత్లో చాలా అవేర్నెస్ పెరిగింది. వాళ్ళే పుస్తకాలు రాయటమే కాకుండా వాళ్ళే ప్రచురణ సంస్థలు కూడా ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్మే కార్యక్రమం, ప్రచారం చేసే కార్యక్రమం కూడా చాలా ఎక్కువ చేస్తున్నారు. హైదరాబాద్ పుస్తక మహోత్సవం చూస్తే మనకు అర్థమవుతుంది. మూడోది, విజయవాడ బుక్ ఫెస్టివల్లో అన్ని సాహిత్య సంస్థలు పార్టిసిపేట్ చేస్తున్నాయి. దళిత సాహిత్యం కానించి, బహుజన సాహిత్యం కానించి, గిరిజన సాహిత్యం, ట్రాన్స్జెండర్, ఈ సంస్థలు ప్రతినిధులు, మానవ హక్కులకు సంబంధించినటువంటి సంస్థలు చాలా ఎక్కువగా ఈ సంవత్సరం వచ్చాయి. అందుకని గతం కంటే కూడా ఈ సంవత్సరం చాలా వైవిధ్యం ఉందన్నది మా అభిప్రాయం. ముఖ్యంగా చూస్తే విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఇప్పటికే జర్మన్ హ్యాంగర్లతో ప్రధాన వేదికలను ఏర్పాటు చేయడం, అలాగే వచ్చే సందర్శకులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరింత పగడ్బందీగా కూడా నిర్వాహకులు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం మొత్తాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అలాగే వాహనదారులు కూడా ఎవరైతే బుక్ ఫెస్టివల్కి వస్తారో వాళ్ళకి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేలా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. లక్షల సంఖ్యలో పుస్తకాలు ఇక్కడ ప్రత్యక్షంగా చూసి ఆ పుస్తకాలను కొనుగోలు చేసే వాళ్ళందరికీ పుస్తక ప్రియులు కూడా
ఎప్పుడు పుస్తక మహోత్సవం జరుగుతుందా అనేటువంటి ఆసక్తితో ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు సాయంత్రం పుస్తక మహోత్సవం లాంఛనంగా ప్రారంభమైన తర్వాత సుమారు 7 కోట్ల రూపాయల వరకు ఈ పుస్తక మహోత్సవం ద్వారా వ్యాపారం జరుగుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ పుస్తక మహోత్సవం ఘన విజయం సాధించినటువంటి స్ఫూర్తిని తీసుకొని విజయవాడ పుస్తక మహోత్సవాన్ని పకడ్బందీగా పుస్తక ప్రియులను మరింత ఆకట్టుకునేలా నిర్వహించేందుకు కూడా మొత్తం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. విజయవాడ నుంచి కెమెరామెన్ సాయితో శ్రీనివాస్ మోహన్, ఈటీవీ న్యూస్.